వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్ అండ్ ఈరోజు నేను వచ్చేసి కేపీహెచ్బి కాలనీ 3rd ఫేస్లో ఉన్నాను. 4 AM బిర్యానీ సెంటర్ దగ్గర ఉన్నాను. ఈ సెంటర్ పేరు వచ్చేసి కడప రుచులు. కేపీహెచ్బి కాలనీలో అర్ధరాత్రి కూడా ఫుడ్ దొరుకుతుంది అంటే అది ఇదే ప్లేస్లో. అండ్ నైట్ షిఫ్ట్ చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా 4 o'clock కల్లా రెడీగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ 3:30 నుంచి రెడీగా ఉంటారు. ఆ సెంటరే ఇది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ 4 AM సెంటర్లో ఏమేమి ఉంటాయి, అసలు 4 AM బిర్యానీ ఏంటి, దాంతోపాటు ఇంకేమేమి ఉంటాయి అనేది మొత్తం తెలుసుకుందాం. చాలా ఈ కడప రుచుల దగ్గర ఇంతమంది జనాలు ఉండడానికి కారణం ఎవరు? షెఫ్ మురళి. ఈయన చేసే వంటలు తినే ఇక్కడ ఇంతమంది జనాలు పోగొట్టున్నారన్నమాట. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. మురళి గారు, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం ఐటమ్ చేయబోతున్నాం చెప్పండి. దానికి ఇప్పుడు ఫస్ట్ మనం చేయవలసిన ఐటమ్ పాయా సూప్. పాయా సూప్ మీలో చాలా మంది చూసుండరు ఇట్లా ఇండియన్ కిచెన్లో చేయటము. ఇవాళ మనం చూద్దాం. అండ్ ఇంకొకటి, యాక్చువల్లీ ఇంత పెద్ద బాండిల్ పెడితేనే టేస్ట్ కూడా వస్తుంది నాకు తెలిసి కదా. ఇందులోనే మ్యాజిక్ అంతా ఉంటుంది చాలా వరకు. చలో స్టార్ట్ చేద్దాము. ఏమేం కావాలి ఇప్పుడు చెప్పండి. ప్రస్తుతానికి మనం ఆయిల్ నెయ్యి కూడా ఓకే. అండ్ అంటే ఐటమ్స్ ఇంకా ఇంకేమేమి ఫస్ట్ ఆయిల్ పోస్తున్నాము, నెయ్యి వేస్తున్నాము, మేకకాళ్ళు, ఇంకేం కావాలి? దానికి మసాలా మనకు ఓన్ మసాలా ఉంటుంది సార్. మన ఓన్ మసాలా ఒకటి ఉంటుంది. ఓకే, ఆ ఇంగ్రీడియంట్ చెప్పాము. బట్ మన ఇంట్లో చేసుకున్న మసాలా కూడా వాడుకోవచ్చు కదా. రైట్. ఇంకేమేం కావాలి మనకి? మేకకాళ్ళు ఓన్లీ సూప్, ఓన్లీ బాయిలింగ్ చేసుకుని మనం మసాలా ఇంగ్రీడియంట్ మనం పెట్టుకుంటారు. మసాలా ఇంగ్రీడియంట్ పెట్టుకున్నామా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలా? అవి కావాలి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం అన్ని. రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ మనం నెయ్యి వేసాము. మసాలా దినుసులు, జాపత్రి, జాజికాయ, లవంగ, చెక్క. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నాము? ఎంతమందికి? ఒక 100 మెంబర్స్కి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే 4 AM కల్లా వీళ్ళు కంప్లీట్ చేస్తారన్నమాట. ఇక అప్పటి నుంచి జనాలు రావడం స్టార్ట్ అవుతారు. ఇప్పుడు మార్నింగ్ ఎంతమంది వస్తారనేది కూడా చూద్దాం మనం. అప్పుడు అందరు నిద్రపోతున్న టైంలో మనం లేచి వంట చేస్తున్నాం. కొంచెం ఆయిల్ కూడా రైట్. అంటే సుమారుగా మనకి 100 మందికి మనం ఆయిల్ ఎంత తీసుకున్నట్టు ఇప్పుడు? 1.5 kg. రైట్. అంటే 1/2 kg నెయ్యి ఉంది, 1 లీటర్ ఆయిల్ ఉంది. ఇంతే కదా ఇప్పుడు? యాక్చువల్లీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలా? గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మసాలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినాక మనకి మసాలా తయారు చేసుకుంటాం. గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ కాజు చూర కూడా అది ఇంగ్రీడియంట్స్. ఓకే. బాదం, నెక్స్ట్ కోకోనట్. ఓకే, కొబ్బరి తురుమా. నెయ్యి వేసిన స్మెల్, నెయ్యి కొంచెం పడ్డా సరే దాని ఇంపాక్ట్ చూపిస్తుంది బాగా, ఇంటెన్సిటీ. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇదంతా వేస్తున్నాం మనం ఇప్పుడు 100 మందికి. అది ఒక 100 grams. 100 grams పావు కిలో వేసినట్టున్నాం సార్. 100 కంటే ఎక్కువ. 100 grams అది. ఓకే, సో 100 మందికి 100 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ పడింది. అంటే మన మసాలా ఫ్లేవర్ రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓహో, జస్ట్ రావాలంటే తప్ప దాన్ని ఎక్కువ ఉండకూడదు. ఓకే. పసుపు పెద్ద స్పూన్లు 2.5. అంటే మన ఇంట్లో లెక్క అయితే 10 మందికి చేసుకుంటాం మనము. 10 కాదు 5 మందికి చేసుకుంటాం. ఆ లెక్క చిటికెట్ సరిపోతుంది. రైట్. ఇక్కడ 100 కాబట్టి పెద్ద స్పూన్లు వేసాం. ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్. పచ్చిమిరపకాయలు, బాదం, ఓకే, జీడిలోక. ఓకే, పచ్చిమిరపకాయలు, బాదం, కొబ్బరి, జీడిపప్పు, డ్రై కోకోనట్. ఇదే చెప్తాను. పాయలో ఇట్లా ఇంత ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు పాయ తింటామే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను దగ్గర నుంచి పాయ చేద్దాం. యాక్చువల్లీ పాయ కడపలో కూడా ఫేమస్. లేదు, ఇక్కడ మన హైదరాబాదేనా? ఓకే.
కాకపోతే నాన్ వెజ్ బాగా అక్కడ ఫేమస్. ఇది కుష్కా ఫేమస్. కుష్కా ఫేమస్, రైట్. చికెన్ రాయలసీమలో కుష్కా ఫేమస్, అందులో కడపలో ఇంకా ఫేమస్. ఉప్పు వేసాం మనం ఇందాకడ, ఇంతవరకు వేసాం కదా, ఒక దానికి తగ్గట్టుగా వేస్తాం. దానికి తగ్గట్టుగా వేసాం అంటే 100 మంది తగ్గట్టుగా ఇంత వేసాము. మనకి ఇంట్లో మనం ఎంత సరిపోద్దో మనకు తెలుసు కాబట్టి అట్లా వేసుకుంటాం, రైట్. ధనియాల పొడి, ఓకే. ఇది కూడా మనకి ఎంత మసాలా కావాలో దాన్ని బట్టి వేసుకోవడమే. ఇక్కడ మనం ప్రస్తుతానికి అయితే 100 మందికి ఎంత వేస్తున్నాం? మనం ఒక 50 grams 70 grams ఉంటుంది. 50 to 70 grams, ఓకే. మన చికెన్ మసాలా కూడా అంతే. ఓకే, ఇది కూడా అంతేనా? 50 to 70 grams. ఇప్పుడు మనం పాయ కోసం సపరేట్గా మసాలా చేసుకునేది ఇది మన సొంత మసాలా. ఓకే, ఇది సీక్రెట్. ఇది సీక్రెట్. ఇది గరం మసాలా అనుకోవచ్చు, మీ గరం మసాలా. మన ఇంట్లో అయితే మన గరం మసాలా. సో పాయ టేస్ట్ అయితే వస్తుంది, బట్ ఎక్స్క్లూజివ్ టేస్ట్లు కావాలంటే కదా, కొన్ని చోట్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అక్కడైతే బాగుంటుంది అంటాం. అలాంటి టేస్ట్లు ఇదనమాట. ఉడకడానికి కొంచెం లైట్ వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ ఇప్పుడు మరిగిపోద్దాం, మనం పోసిన వాటర్. ఇది చిక్కగా అవ్వాలి, కొంచెం వాటర్ యాడ్ చేశారు. ఇంకా మళ్ళీ సూప్ వాటర్ యాడ్ చేస్తాం. ఓహో, సూప్ కూడా దీంట్లో ఎక్కువ వస్తుంది. అంటే ఇదే ఫైనల్ వాటర్, ఇంకా ఇంత పాయ వాటర్ వస్తుంది. మళ్ళీ పాయ వాటర్ వస్తుంది. అంటే ఇది ఓన్లీ బాయిలింగ్ వరకు. ఈ బాయిలింగ్ వరకు పాయ వాటర్ అంటే మళ్ళీ పాయ అంటే ముక్కలు ఉడకబెట్టి నీళ్ళు అవి, మేక కాళ్ళు ఉడకబెట్టి నీళ్ళు కూడా సపరేట్గా ఉన్నాయి. అవి మెయిన్ మళ్ళీ గ్రేవీ కోసం అనమాట. ఇది పాయాలు గ్రేవీ ఉంటుంది కదా మనకి, దానికోసం. దీంట్లో పరోటా కానీ ఒక బంద్ కానీ కలుపుకొని తింటే ఇప్పుడు ఏమంటాం మనం అంటే కాళ్ళు రెడీగా. పాయ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ లాస్ట్లో యాడ్ చేస్తాం. ఆ వాటర్ యాడ్ చేద్దాం అప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ ముక్కలు అదే కాళ్ళు మనం ఉడకబెట్టాం కదా, ఎంతసేపు ఉడకబెట్టారు? అది 10 విజిల్ వరకు వస్తుంది. 10 విజిల్లు పట్టాలి, ఓకే. చిన్న కుక్కర్ అయితే అదేనా 10? కుక్కర్ అయితే 12 విజిల్. 12 విజిల్. కుక్కర్ అయితే 8 విజిల్ 10 విజిల్ పడుతుంది. ఓకే, అంటే మేకలు బట్టి. లేత మేక అయితే ఓకే, లేత మేక అయితే ఈజీగా ఉడికిపోద్ది. పెద్ద ముద్ర మేక అయితే టైం పడతాం. ఇదేంటిది? మన కస్తూరి మేతి. కస్తూరి మేతి. ఇది కూడా చాలా మందికి తెలియదు. కస్తూరి మేతి చాలా రోజులు దాచిపెట్టారు చాలా మంది, ఈ మధ్య బయటకు వచ్చింది. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకప్పుడు. సాల్ట్ చూసుకుందాం. సాల్ట్ చూద్దామా? ఓకే. రోజు వేస్తే చేయి కదా, పక్కా ఉంటుంది. అవును, మాటల మధ్యలో మీది శ్రీకాకుళం అని తెలిసింది నాకు. మరి శ్రీకాకుళం నుంచి కడప రుచులకి ఎట్లా కడప అంటే ఇది ఒకే హైదరాబాద్. హైదరాబాద్ వచ్చి 24 years అవుతుంది. 24 years. అంటే అప్పటి నుంచి ఇది ఫీల్డ్. ఇదే ఫీల్డ్. ఓకే. ఎవరు? మన నరేంద్ర దగ్గర నుంచి ఇప్పుడు సార్ దగ్గర 10 years అవుతుంది. 10 years అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కడప రుచులు ఓనర్ నరేంద్ర పొద్దున్నే వస్తాడు మనకి 4 గంటలకు. ఎప్పుడైతే పబ్లిక్ వస్తారో ఆ టైంలో ఆయన వస్తాడు, ఆయనతో మాట్లాడదాం మనము. ఆయన దగ్గర చేయబట్టి 10 ఏళ్ళు అంట. ఇది ప్రస్తుతానికి కేపీహెచ్బి టెంపుల్ బస్ స్టాప్లో ఉంటుంది. 4 AM బిర్యానీ ఎవరిని అడిగినా చెప్తారు. 4 o'clock వచ్చామంటే మనకి రెడీగా ఉంటాయి. సాటర్డే సండేస్ అయితే నాకు తెలిసి తొందరగా అయిపోతాయి, 7 కల్లా క్లోజ్ అయిపోతాయి ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మార్నింగ్ కోసం తయారు చేస్తున్నాం. దీని తర్వాత మటన్ తయారు చేస్తాం కదా, మటన్ గ్రేవీ కాదు, సెమీ గ్రేవీ. తర్వాత మనం కుష్కా రైస్. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ కుష్కా రైస్. 4 AM బిర్యానీ అంటే రైస్ అనమాట, కుష్కా రైస్. ఇప్పుడు యాక్చువల్లీ నేను అనుకున్నాను ఈ ముక్కలు కూడా దాంట్లో వేస్తారేమో అనుకున్నా, బట్ కాదంట. ఇది యాక్చువల్లీ గ్రేవీ. ఇవి ఉడకబెట్టిన కాళ్ళు, మేక కాళ్ళు, పాయ. సో దీన్ని ఒక బౌల్లో వేసి దానికి ఆ గ్రేవీ వేసి వేస్తారు అంతే.
అంటే గ్రేవీ రెడీ ఇప్పుడు. గ్రేవీ రెడీ. రైట్. ఇప్పుడు దీన్ని కుష్కాతో పాటే మనం పెట్టుకొని టేస్ట్ చేద్దాం. ఈ సైజు ముక్కలు చూసారా? ఇది అంటే ఒక బౌల్లో ఒకటి వేస్తారా? 3 పీసులు వస్తాయి. ఇలాంటి 3 వస్తాయి. 3 బొక్కలేసి ఈ గ్రేవీ వేసి బౌల్లో పెట్టి వేస్తారు మనకి. సో ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటేనా అయిపోయినట్టే. అంటే ఇంత బాడీలో స్మెల్ చూసిన తర్వాత దీని తక్కువ కనిపిస్తుంది, బట్ టేస్ట్ చేసినప్పుడు సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.